మండలం బోంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన గుర్రాల విజయ వీరేశం ప్రజల ముందుకు వచ్చి తమకు ఆశీర్వాదం అందించాలని కోరారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. గతంలో ఎంపీటీసీగా నన్ను గెలిపించి నా ప్రజలు మళ్లీ గుర్రాల విజయను గెలిపించాలని అభ్యర్థించారు. అభ్యర్థి భర్త వీరేశం మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామంలో పరిష్కారం కాని అభివృద్ధి పనులను పూర్తి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. తనకు ఉన్న పరిజ్ఞానంతో చిన్న బోంపల్లి గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. బొంపల్లి గ్రామ సర్పంచ్గా నా భార్య గుర్రాల విజయను బరిలో దించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నా భార్య గుర్రాల విజయ నేను మా బొంపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా నేను ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు కూడా మా గ్రామ ప్రజలు నాకు అన్ని విధాలా సహకరించి వాళ్లకు ఎన్నిదండ నుండి వాళ్లకు అన్ని తీరులో నేను ఆదుకోవడం జరిగింది. అలాగే గతంలో నేను నీటి సంఘం చైర్మన్ చేసినప్పుడు కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించి కాలువలు కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది. డ్రాపులు కానీ మోరీలు కానీ సిల్లు తీయడం కానీ సైడ్ రన్స్ కూడా అవన్నీ కూడా తీయడం జరిగింది. ప్రతి గ్రామంలో రైతుల వెంట ఉండి వారికి ప్రతి గ్రామానికి తేలిండి వరకు వాటర్ అందించడం జరిగింది. అలాగే నేను ఎంపీటీసీ ఉండగా కూడా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇంకా ఈ మన సిల్లు తీపించడం కానీ ఆ మోరీలు సాఫ్ చేయించడం కానీ అలాంటి పారిశుభ్రత కానీ అటువంటి వాటి మీద కూడా స్పందించి గ్రామాన్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. అలాగే నాకు బొంపల్లి గ్రామ ప్రజలు ఇప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటూ అలాగే నేను సర్పంచ్గా గెలిచినట్టయితే మన గ్రామాన్ని ఇంకా కూడా అన్ని విధాలుగా నేను డెవలప్ చేస్తానని ప్రతి విషయంలో మా యొక్క గ్రామ ప్రజలందరి వెనువెంట ఉండి నేను మా భార్య నేను ప్రజల వెంట ఉండి అన్ని విధాలుగా నేను ఆదుకుంటానని మాట ఇస్తూ అలాగే మా విజయన్న ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామంలో ఇంకా కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే విజయన్న గెలిచిన కాడికి 40 లక్షల సీసీ రోడ్లు మా బొంపల్లి గ్రామంలో వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మాకు శాంక్షన్ అయినాయి కూడా ఇంకొక 45 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. అలాగే మా స్కూల్ బిల్డింగ్ కూడా 20 లక్షల బిల్డింగు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ మేరపల్లి నుంచి తెనుగుపల్లి వరకు కూడా బీటీ రోడ్ చేస్తానని మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా 1,20,00,000 రూపాయలు మంజూరు చేపించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి అండదండలతోటి మా గ్రామాన్ని బొంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మా బొంపల్లి గ్రామ ప్రజలకు నేను విన్నవించుకుంటాను. మా గుర్తు కత్తెర గుర్తు 2వ నంబరు. నా భార్య అయిన గుర్రాల విజయను సర్పంచ్గా అత్యధిక మేయర్తోటి గెలిపించాలని మా బొంపల్లి గ్రామ ప్రజలందరినీ నేను ప్రార్థిస్తున్నాను.